అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జగదీష్ రెడ్డి గారు, నా ఫస్ట్ క్వశ్చన్, కాంగ్రెస్ అంటుంది గేట్లు ఎత్తేసాం, బీఆర్ఎస్ ఖాళీ అయిపోతుందని. మరి ఆ కాంగ్రెస్ గేట్లకు తాళాలు వేసే వ్యూహం మీ దగ్గర ఏమన్నా ఉందా? కాంగ్రెస్ గేట్లు ఎత్తింది వాస్తవమే, కొంతమంది నాయకులు అందులో పోతుంది వాస్తవమే, కానీ ప్రజలు దాంట్లోంచి బయటకు వచ్చేస్తున్నారు. ప్రజలు కాంగ్రెస్ మాయలోంచి బయటకు వచ్చేస్తున్నారు. ఇది ప్రధానమైంది. కాంగ్రెస్ గేట్లు ఎత్తడం వల్ల కాంగ్రెస్కి నష్టం తప్ప ఇంకెవరు కూడా నష్టం లేదు. పోతే మా దగ్గర నుంచి వేల మీద లెక్కబెట్టి లీడర్లు పోతారు. కానీ లీడర్లను చూసి తయారు చేసే శక్తి ఉన్న నాయకుడు కేసీఆర్ మామూలు నాయకుడు కాదు. లీడర్లను ఉత్పత్తి చేయగలిగిన కేంద్రం బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి కేసీఆర్ ఒకడు ఉంటే చాలు బీఆర్ఎస్ పార్టీకి, ఆటోమేటిక్గా లీడర్లు తయారు చేసుకుంటాడు. కాంగ్రెస్ గేట్లు ఎత్తడం వల్ల ప్రజలు వరదలాగా బయటకు వస్తున్నారు. కాంగ్రెస్ నుంచి 100 రోజుల్లోనే తేలిపోయింది కాంగ్రెస్ సత్తా. వీళ్ళతో పరిపాలన చేతగదని, పరిపాలన విషయంలో ప్రజల పట్ల పట్టింపు లేదని, వీళ్ళ వసూళ్ళు ముడుపులు చెల్లించడం తప్ప వీళ్ళకి ఇంకోటి లేదని ప్రజలకు అర్థమైపోయింది. తప్పకుండా గేట్లు నాయకులు ఒక గేట్లోంచి వస్తే ప్రజలు వేలాదిగా లక్షలాదిగా ఇంకో గేట్లోంచి వెళ్ళిపోతున్నారు. కానీ ఇది కాంగ్రెస్ జరుగుతున్నది. కాంగ్రెస్ చెరువులోకి ఇన్ఫ్లో కనబడుతోంది, అక్కడ నుంచి అవుట్ఫ్లో ప్రజలు బయటకు వస్తున్నారని ఏ ఆధారాలతో చెప్పగలరు? 100% మీరు ఇప్పుడు పోయి సర్వే చేసినా తెలుస్తుంది, అందులో సందేహం లేదు. గతంలో మాకు జరిగింది కూడా అదే కదా. గతంలో మేము ఈ కాంగ్రెస్ నాయకులను తీసుకోవడం వల్లనే ప్రజల్లో ఒక వ్యతిరేకత వచ్చిందనే మాటను నిజమేనా? చాలాసార్లు మాట్లాడుకున్నాం, విన్నాం, జరిగింది కూడా, కనిపించింది కదా, మనకు కళ్ళ ముందు కనపడింది కదా, దానివల్ల జరిగిన నష్టం, అందులో సందేహం ఏం లేదు. కాబట్టి గదే జరుగుద్ది ఇప్పుడు కూడా. అంటే అప్పట్లో కాంగ్రెస్ గేట్లకు గండి కొట్టిన మూలంగా బీఆర్ఎస్ కు మొన్నటి ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగిలింది అన్న దాంతో అది కూడా ఒక కారణం, అందులో సందేహం లేదు. సో కాంగ్రెస్ నుంచి అప్పటి నేతలను తీసుకోకుండా ఉండుంటే బాగుండేది అనేది ప్రజల అభిప్రాయంగా మనకు కనపడదు. అదే కారణమా? ప్రజలు వాళ్ళ వాటిలో చెప్పిన అదొకటి కాదని చెప్పిన అది కూడా ఒక కారణమైందనే విషయాన్ని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. మేము మీకు సరిపోని ఇచ్చినాము, అనవసరంగా వాళ్ళని తీసుకొచ్చి కలుషితం చేసినారన్న మాట చెప్పినారు వాళ్ళు, అందులో సందేహం లేదు. అయితే ఇక్కడ పార్టీలు మారడాలు, అధికార పార్టీలోకి పోవడాలు అనే విషయాల్ని ఇవాళ మనం కొత్తగా చూడడం లేదు. ఒక టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యవహారం కాదు ఇది. ఇప్పుడు 40 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది స్వతంత్ర భారతదేశంలో, చరణ్ సింగ్తో మొదలైంది పార్టీలు మారడం అనేది. అధికారం కొరకు మారడం అనేది, అధికారంలోకి మారడం అనేది భారతదేశ రాజకీయ చరిత్రలో సర్వసాధారణమైపోయిన విషయం. ఇప్పుడు పర్టికులర్గా కేంద్రంలో బీజేపీ వచ్చిన తర్వాత అసలు ప్రభుత్వాలని రాత్రికి రాత్రి మార్చేసేసి ముఖ్యమంత్రిని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు తీసేసి తెల్లారికి బీజేపీ ముఖ్యమంత్రులు చేసేసినారు. స్పష్టంగా కనపడ్డది మనకు అది. ఇక్కడ కూడా మేము కొంతమంది తీసుకున్నాం, అందులో సందేహం ఏం లేదు. ఇవాళ వాళ్ళు అధికారంలో ఉంది కాబట్టి కొంతమంది మాకు వస్తున్నారు అంటున్నారు, తీసుకుంటున్నారు, సందేహం ఏమి. అంటే లోక్సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ని ఖాళీ చేయాలనే వ్యూహంతో కాంగ్రెస్ వెళ్తూ ఉంటే లోక్సభను ఎలా ఎదుర్కొంటారు? ఒక పార్టీని అభద్రతను క్రియేట్ ఒక పార్టీని ఖాళీ చేయడం అనేది ఎవరితో చెప్పాను కాదు, ఇంపాసిబుల్. ఒక పార్టీ ఖాళీ చేయలేదు. కొద్దిమంది నాయకులు తీసుకోవచ్చు, వేల మీద లెక్క మంది నాయకులు తీసుకోవచ్చు తప్ప దానివల్ల పెద్దగా నష్టం జరుగుతుందని అనుకోవట్లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఇంకా నష్టం జరిగే అవకాశం ఉండే. ఎందుకు ఉంది అంటే కాంగ్రెస్ పార్టీలో నాయకులు ఎవరికి వాళ్ళు సొంతంగా డెవలప్ అయిన వాళ్ళు, అక్కడ ఎవడో ఒక నాయకుడు తయారు చేయలేదు. ఎందుకంటే ఇవాళ ఉన్న వాళ్ళ ముఖ్యమంత్రే మధ్యలో వచ్చినవాడు, మా అయితే 5-6 ఏళ్ళ కింద వచ్చినవాడు, ఆయన సెల్ఫ్కి ఎదిగినవాడు. ఇక్కడ బీఆర్ఎస్ పరిస్థితి కాదు. బీఆర్ఎస్ పార్టీ ఒక నాయకుడి నీడలో పెరుగుతున్న పార్టీ, ఒక నాయకుడి నాయకత్వంలో పెరుగుతున్న పార్టీ, కేసీఆర్ సృష్టించిన పార్టీ. అందులో తన అనేక మంది నాయకులను తయారు చేసిండ్రు. ఇవాళ ఒక మాట చెప్పాలంటే ఒక కాంగ్రెసే ఎందుకు, ఇవాళ బీజేపీ ప్రకటించిన అభ్యర్థుల్లో కూడా సగానికి పైగా అభ్యర్థులు మా పార్టీకి సంబంధించిన నాయకులు, మేము తయారు చేసిన నాయకులు. అంటే వాళ్ళ బలహీనతను తెలియజేస్తూ ఉంది. కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, వాళ్ళు ఇప్పటికీ కూడా మీడియా వర్గాలలో, మీడియాలో ఉన్నారు తప్ప, గెలుస్తామనే మాట మీడియాలలో ఉంది తప్ప ప్రజల్లో లేదు. నిజంగా ప్రజలకు ఇప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ ఉంది, బీఆర్ఎస్ నాయకులకు ఆదరణ ఉంది, వాళ్ళకి నాయకత్వ కొరత ఉంది. కాబట్టి వాళ్ళు మా దానికి తీసుకుంటున్నారు. 2 పార్టీలలో కూడా ప్రధాన పార్టీలలో అభ్యర్థులు బీఆర్ఎస్ పార్టీ నాయకులే అని అంటే దానికి బీఆర్ఎస్ పార్టీ ఎంత బలంగా ఉంది, బీఆర్ఎస్ పార్టీకి నాయకత్వం ఎంత బలంగా ఉంది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇది దాన్ని మీరు వాళ్ళ బలహీనతగా చూడండి, వాళ్ళ బలంగా చూడొద్దు, ఇది వాళ్ళ బలహీనతగా చూడాలి మనం. ఇక్కడ ఇప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో స్ట్రాంగెస్ట్ పార్టీ బీఆర్ఎస్ఏ, నాయకులను తయారు చేయగలిగే బలహీనత. గతంలో బీఆర్ఎస్ లోకి వచ్చినప్పుడు కూడా బీఆర్ఎస్ బలహీనతగా చూడాలి. అవును, మేము ఆ రోజు చెప్పినాం స్పష్టంగా ఏమని, రాజకీయంగా స్థిరత్వం కావాలి తెలంగాణకి, అవతల కుట్రలు జరుగుతూ ఉన్నాయి, తెలంగాణ కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం, దీన్ని చిన్నభిన్నం చేయడం కొరకు ఇంకా ఆనాటి తెలంగాణ వ్యతిరేకులు ఎవరైతున్నారో చంద్రబాబు నాయకత్వంలో ఉన్న మిగతా అందరూ కూడా, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్, తెలుగుదేశం కావచ్చు,
తెలంగాణ లేకుండా చేయాలి, తెలంగాణ అస్తిత్వం లేకుండా చేయాలన్న కుట్రలతో ఉన్నవాళ్ళు కాబట్టి దీనికి స్థిరత్వం ఏర్పరచుకోవడం కొరకు మేము ఓపెన్ కాల్ చేసినాం. రండి అందరూ కూడా రండి, బలం చేసుకోవాలి తెలంగాణకు ఒక రాజకీయ పునాది ఏర్పడాలి మనకు తప్పకుండా అని చెప్పి ఓపెన్గా చెప్పినాం, చేసినాం, అందులో సందేహం లేదు. మొదటిసారి ప్రజలు ఆమోదించారు, ఆ తర్వాత ప్రజలు 88 సీట్లు ఇచ్చినారు, మాకు సరిపోని బలం ఇచ్చినారు, అది గమనించి కేసీఆర్ ఆలోచన గమనించి. ఆ తర్వాత రెండోసారి తీసుకోవడానికి మాత్రం ప్రజలు ఎందుకు ఇష్టపడలేదనే విషయం మనకు స్పష్టంగా కనపడింది ఇక్కడ. ఇప్పుడు కూడా కాంగ్రెస్ మీద బీఆర్ఎస్ అవే కుట్రలు చేస్తుందా? అప్పుడు బీఆర్ఎస్ ఏదైతే మా పైన కుట్రలు చేస్తున్నారని బీఆర్ఎస్ భయపడిందో, ఇప్పుడు కాంగ్రెస్ పైన అవే కుట్రలు జరుగుతున్నాయా? కాంగ్రెస్ పైన కుట్రలు జరిగి అక్కరే లేదు, వాళ్ళు తీసేసుకుంటారు తప్ప. చాలా మంది బీఆర్ఎస్ నేతలు అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం లేదు, కూలిపోయే ప్రభుత్వం. మా వాళ్ళు కింది స్థాయిలో ఒకరిద్దరు నాయకులు అనాలే కానీ ఎప్పుడు కూడా మా పైనుంచి వెళ్ళి కేసీఆర్ గారి నుంచి ఎప్పుడు అటువంటి మాట రాలేదు, ఎన్నడూ కూడా చర్చ కూడా జరగలేదు. వారు ఒకటే మాట చెప్పినారు, మాకు కొద్ది రోజుల్లోనే ఆ ప్రభుత్వం ఏర్పడిన తెల్లవారి మమ్మల్ని పిలిచినప్పుడు చెప్పినారు స్పష్టంగా, మీరు ఏం తొందరపడకండి, ఎవరిని మనకండి, వాళ్ళు సెటిల్ కానివ్వండి, చూద్దాం 5-6 నెలలు ఎట్లా నడుస్తుంది ప్రభుత్వం, ప్రజల నుంచి ఏం రియాక్షన్ ఉంటుందో చూద్దాం, ఆ తర్వాత మాట్లాడదాం, మనం ఇప్పుడు తొందరపడి ఏమనొద్దు అన్నమాట కూడా చెప్పినారు మాకు కేసీఆర్ గారు. కొంతమంది నాయకులు ఆ కార్యకర్తలలో పోయినప్పుడు ఏదో వాళ్ళకి ధైర్యం ఇవ్వడం కొరకు ఇంకో రకంగానో మాట్లాడినారేమో ఒకరిద్దరు చిన్న నాయకులు, కానీ పార్టీ విధానం అది కాదు, కేసీఆర్ ఆలోచన అది కానే కాదు. కానీ మీ జిల్లా నుంచి కూడా నేతలను ఆపుకోలేకపోయారు, మీరు మంత్రిగా పనిచేశారు, ఇంకా కొంతమంది వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఉంటారు, సహజమైన విషయం స్పష్టంగా కనబడుతుంది మనకి. ఇప్పుడు అధికారం లేకుండా 4 రోజులు నిలబడలేని పరిస్థితి వచ్చింది కొంతమంది. డైరెక్ట్ అడుగుతున్నాను, గుత్తా సుఖేందర్ రెడ్డి ఉంటారనుకుంటున్నారు, వెళ్ళిపోతారనుకుంటున్నారు? నేను ఒక వ్యక్తి గురించి వెళ్ళి మాట్లాడాను, కానీ కొంతమంది పోతుండనేది మాట వాస్తవం, కొంతమందికి నిలకడ లేకుంటుందనే మాట వాస్తవం, కొంతమంది గతంలో కూడా ఇట్లా మారిన చరిత్ర ఉన్న వాళ్ళు ఉన్న మాట వాస్తవం. నేను వీళ్ళు వాళ్ళ పేర్లు పెట్టాను, నేను ఎడుగు లెక్క పెట్టలేదు. గుత్తా సుఖేందర్ రెడ్డి పార్టీ పేరే నేను మాట్లాడలేదు ఇప్పటివరకు. ఐ నెవర్ గుత్తా సుఖేందర్ రెడ్డి పేరే నా నోటి నుంచి ఎప్పుడు రాలేదు 10 ఏళ్ళలో. మీ నోటి నుంచి ఆయన పేరు పలకడానికి ఇష్టపడడం లేదు, మీకు అక్కడ రాలేదు ఉంటున్నాను నేను. ఎందుకంటే అసలు దాని గురించి చర్చనే కాదు, ఆయన గురించి ఎవరు చర్చ చేయరు మా దగ్గర, మీరే ఎందుకో చేస్తారు. నేను ఏమంటాను, అది చర్చ జరగలేదు, చర్చ కాదు అది. కానీ నల్గొండలో మీటింగ్ జరిగినప్పుడు కేటీఆర్ హరీష్తో సహా అందరూ గుత్తా సుఖేందర్ ఇంటికి వెళ్ళారు, అక్కడ లంచ్ చేశారు, మీరు ఎందుకు దూరంగా ఉన్నారు? లంచ్కి ఇక్కడికి పడితే అక్కడ పోవచ్చు, మీకు ఆయనకు మధ్యలో గ్యాప్ ఉందని చెప్పదలుచుకున్నారు. నేను బిజీలో ఉన్నాను, నేను ఆ ఏర్పాట్లలో ఉన్నాను, నేను మొత్తం కూడా ఆ పార్కింగ్ ఏర్పాట్లు మిగతా ఏర్పాట్లు ఆ పనిలో ఉన్నాను. సో అది పెద్ద కాదానికి ఏముంది, ఒకరింటికి భోజనం చేయడం పెద్ద ఇష్యూనా? నేను అంతకుముందు నేను చేసి వచ్చాను అక్కడ, ఇది కాదానికి ఏముంటుంది ఇష్యూ? అంటే సూటిగా మీకు గుత్తా సుఖేందర్ రెడ్డికి మధ్యలో విభేదాలు ఉన్నాయా లేవా? అసలు అటువంటి చర్చనే లేదు ఇప్పుడు కూడా, అసలు నాకు ఆలోచన కూడా లేదు. అసలు ఎందుకు ఉండాలి విభేదాలు ఉండాల్సిన అవసరం ఏంది? ఎమ్మెల్యే సీటుకు పోటీ రాలే, ఆయన నా మంత్రి పదవికి పోటీ రాలే, లేకపోతే ఇంకొకటి లేదు, ఆయన ఒకే శాసన మండలి సభ్యుడు, ఆయనకి అది ఇచ్చినాము. మొదటి రోజు వాళ్ళ అబ్బాయికి ఎంపీ టికెట్ రాకుండా మీరే అడ్డుకున్నారనేది బాగా ప్రచారం జరుగుతుంది. మేము అసలు ఇంక ఎంపీ టికెట్ డిక్లేర్ చేయలే కదా, ఆయనకి ఇచ్చే అవకాశం ఉందా? ఎందుకు లేదు, తప్పకుండా ఉండేది. ఉంటే వస్తే పోటీలో ఉంటామంటే చేస్తామని వాళ్ళు ప్రకటించుకున్నారు, చేయట్లేని వాళ్ళు ప్రకటించుకున్నారు, మీ టీవీలో మొదలు ప్రకటించినారు, మీ టీవీలో ప్రకటించినారు, అది నాకు ఎప్పుడు రాలేదు చర్చ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.